ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రెండో పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్? అది నేను ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదు, ఎందుకంటే దీన్ని చేయడానికే మొత్తం నాకు తల ప్రాణం తోకొచ్చింది. సార్ ఇప్పుడు ఇంకా 2 సినిమాలు విడుదలగా అవ్వబోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఉందా కొత్త ప్రాజెక్టులో? అంటే నేను చాలా పరిధుల మధ్య చేశాను ఈ సినిమాలు కూడా, అందుకని పెద్ద ప్రాజెక్టులు ఏం పెట్టుకోను. ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను, అంటే నా ఫిల్మ్ మేకింగ్ ఆపను. అంటే ఇప్పుడు నా క్రియేటివ్ వర్క్స్ దాని మీద ఇప్పుడు సినిమాలు 2-3 సార్లు అనుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఇప్పుడు తీయడం మీద ఉన్నాను. అవసరమైతే నేను చెప్పిన స్కెడ్యూల్స్లో నాకు అడ్మినిస్ట్రేషన్ కానీ నా మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ జనం, ప్రజలకు ఇబ్బంది రాని పరిస్థితుల్లో షూటింగ్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి, అలా చేయగలమే. కానీ మామూలుగా చెప్పాలంటే ప్రయారిటీస్ పాలిటిక్స్. ఓజీ, భగత్ సింగ్ వాటి గురించి జనాలు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం? ఈ రెండు మొత్తం మోరల్స్ అన్నీ ఈ సంవత్సరం ఆఖరిలో కానీ సెప్టెంబర్లో ఓజీ వస్తుంది, మేబీ ఇది డిసెంబర్ జనవరిలో అయిపోయింది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అయిపోయింది, ఇంకొక 5 రోజులు 6 రోజులు వర్క్ ఉంది. అది కూడా ఈ 3-4 రోజులు వీటి వల్ల, లేదంటే అది కూడా 31కి అయిపోయి దానికి ఇంకొక 3 రోజులు ఉంటుంది అంతే. ఎన్డీఏ పరిపాలన 1 ఇయర్ని ఎలా చూస్తారు? మన ఆంధ్రప్రదేశ్లో చాలా సమర్థవంతంగా వెళ్తుంది. చాలా ఛాలెంజెస్ మధ్యలో, అంటే నెల జీవితాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి స్టేట్ ఎక్స్చేకర్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి నెలకు జీతాలు ఇవ్వగలుగుతున్నాం, పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం, తల్లికి వందనాలు ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఈ ఆగస్టు సెప్టెంబర్లో బస్ ప్రయాణం ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఇంత కోట్ల పెట్టుబడిని తీసుకురాగలుగుతున్నాం, రోడ్లు వేయించగలుగుతున్నాం, మారుమూల డోలీల్లో తిరిగి గ్రామాలకి రోడ్లు వేయించగలుగుతాం. 200 ఉన్న 20 మంది ఉన్న 40 మంది ఉన్న పంచాయతీలకు చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కూడా రోడ్లు వేయగలుగుతున్నాం. ఇవన్నీ ఖచ్చితమైన అన్నిటికంటే కూడా బియాండ్ మనం పెట్టుబడికి ఇది ఈ రోజున మన టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే మనకి క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ చేయడానికి ఈరోజు కనిపించకపోవచ్చు కానీ విజిబుల్గా, కానీ ఇవి చూస్తే ఇంకొక 10-15 సంవత్సరాలు దీని అభివృద్ధి బాగా తెలుస్తుంది. పెట్టుబడులు విపరీతంగా ఆకర్షిస్తున్నాం. సార్ ఇప్పుడు 2024లో వైసీపీ పూర్తిగా ఓడిపోతుందని చెప్పారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 29లో కూడా వైసీపీ రాదు అని చెప్పారు. అంటే ఏంటి సార్ ఆ ధైర్యం? అంటే ధైర్యం అని లేదు, ఇట్స్ బేసికల్ ప్రాక్ట్. అంటే అదేదో ఆస్ట్రాలజీ నమ్మ ఇవన్నీ